మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. నా పేరు లుదియా. ఇప్పుడు మనం దర్శిలోని పొదిలి రోడ్లో గల రామాలయం గుడి వద్ద ఉన్నాము. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవేంటో చూద్దాం. శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన పొదిలి రోడ్డులోని శ్రీ కోదండ రామాలయం నందు ఉత్తరద్వార దర్శనం జరుగుతూ వస్తుంది. ఇలాగే 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మన రామాలయం గుడి నందు జరుగుతూ వస్తుంది. కనుక అందరూ కూడా రేపు శుక్రవారం ఉత్తరద్వార దర్శనం జరుగుతూ ఉంది. కనుక భక్తులందరూ కూడా ఈ ఉత్తరద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి భజన కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమం అన్నింటిలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కోదండ రామాలయం నందు ముక్కోటి ఏకాదశి జరుగుతూ వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశిలో స్వామివారిని ఉత్తరద్వార దర్శనంలో ఉంచడం జరుగుతుంది. తర్వాత స్వామివారిని ఉత్తరద్వార దర్శనంలో వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి గణపతి పూజా కార్యక్రమం జరుగుతూ వస్తుంది. తర్వాత విష్ణు సహస్రనామాలచే పూజా కార్యక్రమం, అలాగే భజన కార్యక్రమం. వచ్చిన వారందరికీ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి. కనుక అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గత 14 సంవత్సరంలో ఈ గుడి కట్టడం జరిగింది. అంతకుముందు పాతది చిన్న గుడి ఉంది. దాన్ని మేము కమిటీ వాళ్ళందరం కూడి పెద్ద గుడి చేయాలని మాకు సంకల్పంతో మనం గుడి కట్టుకోవడం జరిగింది. గత 14 సంవత్సరాల నుంచి ఈ ముక్కోటి ఏకాదశి కూడా మేము జరుపుకుంటూ వచ్చినాము. ఈ ముక్కోటి ఏకాదశికి గుడి అంతా పచ్చి పూలతోటి అలంకరణ చేయబడుతుంది. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి పౌర్ణానికి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమము, పల్లక సేవ, ఉయ్యాల సేవ కార్యక్రమం కూడా జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులు ఈ ఉత్తరద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకొని తీర్థపదాలు తీసుకుని పోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పొదల రోడ్లోని శ్రీ కోదండ రామాలయం గుడి నందు గత 10 సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముక్కోటి రాముల వారిని ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేసి 50 మంది భక్తులకి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది భక్తుల సహకారంతో, 50 మంది మహిళా భక్తుల సహకారంతో ఈ గుడిని 14 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పూజలు చేస్తున్నాము. శనివారం డైలీ సాయంత్రం 7 గంటలకి భజన కార్యక్రమం, డైలీ ప్రతి నెల పౌర్ణానికి ఊరేగింపు, అంటే గుడి చుట్టూరు 5 ప్రదక్షిణలు, మూల విరాట్లకు అభిషేకము, ప్రతి పౌర్ణానికి కనీసం 100-200 మందితోటి ఇక్కడ పండగ వాతావరణంలో చేయడం జరుగుతుంది. నారాయణాయ. ఈ గుడి నాయన చిన్నప్పటి నుంచి చిన్న గుడిగా ఉండేదండి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక కమిటీ లాగా ఏర్పాటయ్యి ఈ గుడిని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. గత 14 ఏళ్ల నుంచి ఈ గుడిలో స్వామివారి సేవలు, అభిషేకాలు, అర్చనలు చాలా అందంగా, చాలా గొప్పగా జరుగుతున్నాయి. అదంతా ఈ కమిటీ పెద్దల ఇది ఆశీర్వాదము, ఆ దేవుడి ఆశీర్వాదము. సో రేపు జరగబోయే స్వామివారి ముక్కోటి ఏకాదశి పండగగాను ఇవాళ ఆడవారందరూ వాళ్ళ పనులు ముగించుకొని స్వామివారి సేవా కార్యక్రమాల్లో పూలదండలు గుట్టను, స్వామివారి ఉత్సవ విగ్రహాలకి స్నానాలు చేయించి శుభ్రపరిచి రేపొద్దున ఉత్సవానికి తయారు చేయటం, ఇవన్నీ అందరూ మహిళామణులు వాళ్ళ శక్తి కొంది చేస్తున్నారు. ఇంత శక్తికి మా అందరికీ రావడానికి కారణం మా కమిటీ పెద్దలు. వీళ్ళంతా వాళ్ళ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ ఒక చోటికి చేర్చి స్వామివారి సేవలు చేయిస్తున్నారు. ఇదంతా స్వామివారి దయ, కమిటీ పెద్దల దయ. సో రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశిలో రాముల వారి ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. మా గుళ్ళో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తాము. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని రేపు మా పొద్దున్నే జరిగే స్వామివారి అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ వాళ్ళ శాయి శక్తుల దేవవారిని ప్రార్థించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రసాదాలు తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ కోదండ రామస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోదండ రామస్వామి దేవస్థానానికి మేము కమిటీగా అందరం పెద్దలం కూడి ఇల్లు తిరిగి పిలుచుకొచ్చి పూలు గుట్టించుకుంటూ చాలా అలంకరణ చేసుకొని ఇది మాత్రం మా కోదండ రామస్వామి గుళ్ళో చక్కగా చేసుకుంటాము. నాన్న ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాము. తీర్థ ప్రసాదాలు వచ్చిన వాళ్ళని గౌరవించుకుంటూ చాలా మర్యాదపూర్వకంగా మా గుళ్ళో ఇవన్నీ కమిటీగా ఒక ఐక్యతగా బాగా చేసుకుంటాము. నాన్న జై శ్రీరామ్. రేపు 10వ తారీఖు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రతి సంవత్సరం పొదిలి రోడ్లో ఉన్న కోదండ రామాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలానే ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారి దర్శనాన్ని వినియోగించుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే 24 గంటలు భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ భజనలో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. పూజలు ఉదయాన్నే గణపతి పూజ, గో పూజ, విష్ణు సహస్రనామ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం గుళ్ళోనే ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కెమెరామెన్ జానీతో లుదియా, దర్శి, సుమన్.